నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ గారిని అంటే పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు వచ్చింది కదా, సో మీ స్పందన చెప్పండి అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి తను చెప్పిన సమాధానం ఏంటంటే సాయిరెడ్డి చెప్తాడు అని చెప్పేసి. అయితే తను నెక్స్ట్ సీఎం కూడా అంటే మీ నెక్స్ట్ సీఎం సాయిరెడ్డి అని చెప్పేసి తను విలేకరి అనడం జరిగింది. అయితే తను ఎందుకు స్పందించలేకపోయాడు, సాయిరెడ్డి ఎందుకు చెప్తాడని చెప్పేసి జగన్ గారు అన్నారు. అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తే ఢిల్లీ పర్యటనలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి ఉన్నారు. అయితే అక్కడ అంటే విలేకరులు అందరూ అడిగారు, యాజ్ ఏ ఒక తెలుగు మనిషిగా పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు వచ్చింది కాబట్టి మీ స్పందన చెప్పండి అంటే సాయిరెడ్డి అంటే తను చెప్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఆనందంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అయినా అని కూడా చెప్పలేకపోయాడా? అసలు ఎందుకు ఒక రెండు లైన్లు కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? అవునమ్మా, నేను కూడా వీడియో చూశాను. చాలా వైరల్ అవుతుంది. అది వైరల్ అవటమే కాదు, మనం తెలుగు వాళ్ళగా తలదించుకునే పరిస్థితిగా ఉంది. అదే సార్. ఎందుకంటే తెలుగు పీవీ అంటే తెలుగు టీవీ అనే అంటే టీవీ అంటే టెలివిజన్ కాదు, ఒక గర్వకారణం అయిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఆయన ఢిల్లీలో ఉండగానే భారతరత్న ప్రకటించడం, ముందు ఈ సంగతిని ఎట్లా ఉన్నా ఈ ప్రస్తుత ప్రభుత్వ సంస్కారానికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నానమ్మా. పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడు. అవును సార్. అసలు యాక్చువల్గా మన్మోహన్ సింగ్ గారిని కూడా ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చింది, రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఒక ఆర్థికవేత్తని పివి గారు. తర్వాత ఆర్థిక సంస్కరణల ద్వారా మనం విదేశీ సంస్థలు, విదేశీ టెక్నాలజీని, విదేశీ పెట్టుబడిని లిబరల్గా అనుమతించి దేశంలో ఒక బూస్ట్ తీసుకొచ్చాడు అన్ని టెక్నాలజీలో. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఆయన వ్యంగ్యంగా అంటే ఒక చలోక్తిగా ఒక మాట చెప్పారు. చెన్నారెడ్డి గారి స్మారక ఉపన్యాసం చేస్తూ దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఇంకా ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు, రవీంద్ర భారతిలో ఆయన స్మారకోపన్యాసం ఇవ్వటానికి వచ్చారు ప్రధానమంత్రిగా ఉండి. అయితే ఆయన ఏమన్నాడంటే, మనం విదేశాలని అంటే అభివృద్ధి చెందిన దేశాలని టెక్నాలజీ అడిగాం, సాంకేతికతను మనకి ఇవ్వమని, కానీ వాళ్ళు మనకు కార్లు ఇచ్చారు అని నవ్వాడు. అంటే ఒక చలోక్తిగా. అంటే అంతకుముందు ఇండియాలో ఒక 2 కార్లే లభ్యం అయ్యాయి, అంబాసిడర్ కారు, ఫియట్ కూడా అది మనది కాదు, ఫారిన్. అయితే ఆ 2 కార్లే కొనుక్కోవాలి. అసలు ఫస్ట్ అయితే ఓన్లీ అంబాసిడరే కారు, హిందుస్థాన్ మోటార్స్. ఆ టెక్నాలజీ వాళ్ళు కూడా అదే మోడల్ నుంచి మించిగా మార్చారు. కానీ ప్రపంచంలో కార్ల టెక్నాలజీ ఎంతో వేగంగా మారిపోయింది. కానీ మనం ఒక ఇండియన్ గాడీ లాగా దేశీ గాడీ అన్నట్టుగా ఉండేది. కానీ ఆ తర్వాత ఇవాళ ప్రపంచంలో ఎన్ని కంపెనీల కార్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ యూరోప్లో రిలీజ్ చేసే కంపెనీ మోడల్స్ని వాళ్ళ ఇండియాలో కూడా మోడల్ రిలీజ్ చేస్తున్నారు. గతంలో వాళ్ళు వాడేసిన 60 ఏళ్ళకు కూడా మన కారు అట్లాంటి టెక్నాలజీ వచ్చేది కాదు. ఇవాళ సమాంతరంగా వచ్చేసినాయి. తర్వాత విదేశీ కంపెనీలు వాళ్ళ టెక్నాలజీతో సహా వచ్చినాయి. కార్ల కంపెనీలు ఎక్కువ వచ్చినాయి, అది వేరే మాట. ఇతర టెక్నాలజీలు కూడా వచ్చినాయి. అంటే ఆయన శలోక్తిగా అన్న మాట. అంటే మనం అడిగింది టెక్నాలజీ, వాళ్ళు పంపించింది కార్లు. ఇవాళ కార్లు రోడ్లన్నీ నిండిపోయినాయి, సందుకి గొంతుకి ఇంటింటికి కారు. గతంలో కారు అనేది కొన్ని ఊళ్ళల్లో అసలు కారులే ఉండేవి కాదు, ఒక్క కారు కూడా ఉండేది కాదు. పల్లెటూళ్ళల్లో, పెద్ద ఊళ్ళల్లో కూడా 2 కనబడుతున్నాయి, 3 కనబడుతున్నాయి, మనిషికి 2 ఉన్నాయి. అంత టెక్నాలజీ వచ్చింది. ఆ తర్వాత ఎన్ని కార్ల కంపెనీలు ఉన్నాయో మనం అసలు వాళ్ళు చెప్పలేం కూడా. అంటే అంత లిబరలైజ్డ్ ఇది తీసుకొచ్చాడు ఆయన సంస్కరణలో. అట్లాంటి వ్యక్తికి మొన్న అద్వానీ గారికి భారతరత్న ఇచ్చి, బహుశా మరి వాళ్ళు ఒకటి అనుకుని ఉంటారు, అద్వానీ గారికి ఇచ్చినప్పుడు పివి నరసింహారావు గారికి కూడా అంత పెద్ద ఇద్దరు వయస్కులు, తర్వాత ప్రధానమంత్రిగా కూడా దేశానికి అనేక ఆర్థిక సేవలు చేసి ఉన్నాడు అని ఉద్దేశం మీద ఇచ్చినందుకు ఏ ప్రభుత్వం అయినా కూడా అభినందించాలి. వచ్చింది పివి గారికి కాబట్టి. అవును సార్. గతంలో పివి గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే వివక్ష చూపింది. ఆయన అంత్యక్రియల విషయంలో కూడా చాలా అవమానకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఎక్కడెక్కడా కూడా దహన సంస్కారం చేయడానికి కూడా జాగా చూపించాలి. ఇప్పుడైనా అందరు ప్రధానులకి, ఇతర పార్టీల ప్రధానులు, చరణ్ సింగ్కి కానీ, చంద్రశేఖర్కి కానీ, ఇంకా ఇతర ప్రధానులకి, ఇతర పార్టీలు, మొరార్జీ దేశాయికి కానీ అందరికీ ఒక సముచిత స్థానం ఇచ్చారు. అక్కడ ఒక స్మారక చిహ్నాలు కట్టారు. కానీ ఈయనని అంత పేరు వచ్చింది కాబట్టి కాంగ్రెస్లోనే అధిష్టానానికి ఆయనంటే అంత
కక్ష ఉండేది లోపల. ఆయన్ని ఇక్కడ చేయటానికి వీల్లేదు, మళ్ళీ ఇక్కడ చేస్తే కనుక ఆయనకు ఒక స్మారక చిహ్నం కట్టాలి, ఇంకా ఆయన పాపులారిటీ పెరిగిపోతుందని. అప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ పంపించారు. రాజశేఖర రెడ్డి గారు జూబ్లీ హాల్లో పెట్టించి శవాన్ని కొంతసేపు, తర్వాత గాంధీ భవన్లో కూడా పెట్టారు. తర్వాత ఇక్కడ నెక్లెస్ రోడ్లో దహనం చేశారు. అది ఒక విచారకరమైన సంఘటన ఏంటంటే దహనం కూడా పూర్తిగా జరగలేదు, ఆ చితి ఆరిపోయింది. ఆ రాత్రి వర్షం పట్టడం ఏదో సంథింగ్ జరిగింది. తెల్లారి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆవేదన చెందారు, ఇలాంటి అవమానం చేస్తారా అని. అప్పుడు చితి వెలిగించిన తర్వాత వెళ్ళిపోతారు కదా, తర్వాత అది చితాభస్మం అయిన తర్వాత తీసుకోవడానికి వస్తారు. కానీ వచ్చేటప్పటికి కొంచెం బాధాకరమైన ఘటన వాళ్ళు చూశారు, కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు, ప్రజలందరూ కూడా తట్టుకోలేకపోయారు. తెలంగాణ కాదు, ఆంధ్ర ప్రజలు కూడా. ఆయన ఒకప్పుడు నంద్యాల నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఏకగ్రీవంగా ఎన్నికవటానికి సహకరించారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో. అంటే ఆయన ఇక్కడ పోటీ ఎదుర్కొని ఓడిపోయే పరిస్థితులు ఉండకూడదు కదా. పివి అంటే దేశమే గౌరవించింది. ఆయన ఒక మాట అనేవాడు, దేశానికి ప్రధానైన తల్లికి బిడ్డనే అని. అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు తెలుగు బిడ్డనని, మీకు నేనేం ప్రధానమంత్రిని కాదని. అంత వాల్యూ ఉంది ఆయనకి. తెలంగాణలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు ప్రధానమంత్రిగా, తర్వాత మానవ వనరుల శాఖ మంత్రిగా, ఆ శాఖ ఏదో చిన్న శాఖ అని ఇస్తే దానికి పెద్ద గుర్తింపు తీసుకొచ్చాడు. మానవ వనరులు అనేది ఎంత ప్రాముఖ్యంగా అంశం. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్, ప్రైవేట్ ఆఫీసులు కూడా హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనేవి పెట్టారు. ఇవాళ ఆయన అంత గుర్తింపు తీసుకొచ్చాడు హ్యూమన్ రిసోర్స్. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్కి ఇండియా అనేది ఒక పెద్ద కేంద్రం అని కూడా తెలియజేశాడు ఒక రకంగా. ఇవాళ అమెరికా లాంటి దేశాలు హ్యూమన్ రిసోర్స్ మీద, ఇంటలెక్ట్ మీద ఆధారపడుతుంది, ఇండియా లాంటి ఇంటలెక్చువల్ కంట్రీ మీద, ఐటీ సెక్టర్. అట్లా ఆయన భారత ప్రధాని వచ్చిందని ఎంతో సంతోషంగా విలేకరులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే మరి ఆయన రాజకీయాలుగా ఏమి చికాకుల్లో ఉన్నారో ఏంటో తెలియదు. ఎంత చికాకుల్లో ఉన్నా పివి నరసింహారావు గారు భారతరత్న మీద ఆయన చక్కటి వివరణ ఇచ్చి ఉండాల్సింది. మేము సంతోషిస్తున్నాం అని చెప్పాల్సింది, తెలుగు వాళ్ళకి గర్వకారణం అని చెప్పాల్సింది. పివి గారే కాదు, తెలుగు జాతికి వచ్చిన భారతరత్నగా మేము భావిస్తున్నాం అని చెప్పి ఉండాల్సింది. అంతే కదా, పివి మా బిడ్డ అని. అట్లా మాకు ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా పివి నరసింహారావు గారు చిరస్థాయిగా కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా భారతరత్నగా ముద్దుబిడ్డగా మిగిలిపోతున్నాడని చెప్తే బాగుండేది. ఆయన చెప్పదలుచుకుంది ఏదైనా. అదేదో చాలా చిన్న విషయం అన్నట్టుగా విజయసాయి రెడ్డి మాట్లాడతాడు అనేటప్పటికీ విలేకరులు కూడా కంగు తిన్నారు. విజయసాయి రెడ్డి అడిగింది ఈయన ముఖ్యమంత్రి కాబట్టి. వాళ్ళు ఒక మీలాంటి మహిళా విలేకరులు బహిరంగంగానే అంటే నెక్స్ట్ సీఎం విజయసాయి రెడ్డినా అని ఆయన ముఖాన్ని అడిగారు. ఇక ఆయన కార్ డోర్ వేసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడన్నా లేచి అది కాదమ్మా నేను కొంచెం ఒత్తిడిలో ఉన్నాను, తప్పైపోయింది చెప్పుంటే కూడా ఆయన వ్యక్తిత్వం ఇంకా పెరిగేది. సారీ నేను ఉన్నాను కానీ కరెక్ట్గా మీరు మంచి ప్రశ్న అడిగారు అని మళ్ళీ కూడా అప్పుడు సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు ఎంత జాతీయ స్థాయిలో వాజ్పేయి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా జాతికి క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పడం అనేది ఇంకా వాళ్ళ విలువను పెంచుతుందే కానీ తగ్గదు. ఏదైనా తెలియక తప్పు జరిగినప్పుడు కూడా ఇది నేను క్షమాపణ చెబుతున్నాను జాతికి అంటారు. అట్లా అది చెప్పకపోగా ఆయన కారు వేసుకుని వచ్చేసాడంటే నిజంగా ఆయన ఏమన్నా రాజకీయంగా చికాకుల్లో ఉండి అక్కడ ఏమన్నా ఆయనకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయా, వెళ్ళిన పరిస్థితే అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళాడని వార్తలు వచ్చినాయి. సరే అపాయింట్మెంట్ ఉండాలేకపోయినా ప్రధానమంత్రి దగ్గర సీఎంఓలో ముఖ్యులను కలుస్తాడు వస్తాడు, అది వేరే మాట. కానీ అది ఒక రకంగా ఆయన పివి నరసింహారావుని మన జాతిని కూడా అది ఆయన అవమానించడమే. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన గురించి అభినందించడానికి ఏముంది? ఇప్పుడు మీరు ఆయన గురించి స్పీచ్ ఇవ్వక్కర్లే, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎన్నిసార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యాడు, ఆయన పరిపాలన ఎలా ఉంది, అవన్నీ కూడా చెప్పక్కర్లా. ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, ఇవన్నీ కూడా మా జాతి గర్విస్తున్నాము, మా ప్రజలు గర్విస్తున్నాము, మేము ఎప్పటికి కూడా ఇది తలెత్తుకు తిరిగే అంశం అని చెప్పుంటే కూడా చాలు కదా. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ అంటే అది ఒక రకంగా క్వశ్చన్ అర్థం కాకపోవడం లేదు, అది సింపుల్ క్వశ్చన్ కదా. ఆయనకు భారతరత్న పివి 2 సార్లు కదా. వాళ్ళు అడిగింది ఇంగ్లీష్ రాదా ఆయనకి? ఆయనే చెబుతాడు నేను ఇంగ్లీష్లో చంద్రబాబు కన్నా అందరికన్నా బాగా మాట్లాడతాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వ్యక్తికి ఇంగ్లీష్ గురించి చెప్పాల్సిన ఏ సబ్జెక్ట్ రాకపోయినా ఇంగ్లీష్ అయితే నంబర్ 1గా వచ్చేస్తుంది కదా. ఆయన ఈ లండన్ కూడా ఇప్పుడు తిరుగుతూ ఉంటాడు. మరి వాళ్ళు అడిగింది ఏమన్నా బ్రిటిష్ యాక్సెంట్తో అడిగారు ఆ క్వశ్చన్? వాళ్ళు నీలాంటి ఇండియా విలేకరులే కదా. నడుచుకుంటూ వెళ్తూ సాయిరెడ్డి అదే అంటున్నా, అది ఒక రకంగా పివి నరసింహారావు గారిని కాదు, మన జాతిని మనమే కించపరుచుకున్నట్టు అయింది. వాళ్ళ మన జాతిని మనమే కించపరుచుకున్నాం. అది ఎక్కడ? ఢిల్లీ గడ్డ మీద.
ప్రజలందరూ చూస్తారు, జాతీయ స్థాయిలో అది వైరల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ వ్యక్తికి, వాళ్ళ జాతికి సంబంధించి అదే ఇంకా ఏ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినా, సపోజ్ కేరళ చీఫ్ మినిస్టర్ కనుక అడిగి కేరళ ఆయనకి ఎవరికైనా భారతరత్న ఇస్తే, అట్లా వెళ్తే కనుక కేరళలో కూడా వాళ్ళ మీద చాలా వ్యతిరేక స్పందన వస్తుంది. ఎయిర్పోర్ట్లోనే నిరసన ప్రదర్శనలు చేస్తారు. నువ్వు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తికి, లేకపోతే కర్ణాటక దేవేగౌడ్ గారికి వచ్చింది అనుకోండి, మన ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తికి భారతరత్న వస్తే నువ్వు అంత కేర్లెస్గా డోర్లు వేసుకుని ఎయిర్పోర్ట్లోనే నిరసన చెప్తారు. కానీ మన వాళ్ళకి అంత జాతీయ భావాలు ఉండవు, సో లేకపోతే ప్రాంతీయ భావాలు. కానీ నిజంగా అది గ్రహించాల్సిన విషయమే. రేపు నేను అనుకోవటం చాలామంది నాయకులు కూడా ఈ ఖండిస్తారు ఆయన ప్రవర్తనని, ప్రజలు కూడా ఖండిస్తారు. రైట్ సార్, రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.